భారతీయ జనతా పార్టీకి సంఘ్ పరివార్కి ఏం జరుగుతుందో అంతా తెలుసు. కానీ పడిన బెజ్జానికి మాటు వేయాలి. అక్కడ గుడ్డ కట్టుంచారు. అది ఎక్కువ రోజులు కాదు, పనికొచ్చేది కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంత పని చేసినటువంటి వాళ్ళు ఎందుకు ఎదురు దెబ్బతిన్నారు అంటే, ఫస్ట్ పవర్ అన్నటువంటిది పార్టీని, ప్రభుత్వాన్ని రెండిటి మధ్యన సమన్వయం కరువైంది. పార్టీనే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీగా మారిపోతుంది. నడుస్తున్నది పార్టీ పరంగా. కానీ చాలామంది ప్రభుత్వం మీదను చూపెడుతున్న శ్రద్ధ పార్టీ మీద చూపెట్టట్లా. గ్రౌండ్ లెవెల్లో కనబడుతున్నటువంటి సత్యం అదే. అధికారం చుట్టూ పరుగులు పెడుతున్నారు. అది తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి, ఇప్పుడు ఎప్పుడైతే 240 సీట్లు దగ్గర వచ్చిందో, యాక్చువల్గా ఐఎన్డీఏ కూటమి మొత్తం కలిపితే 230 సీట్లు, 32 సీట్లు, ఒక్క బీజేపీకి 240 సీట్లు వచ్చినాయి. అయినా సరే 303 నుంచి తగ్గింది కాబట్టి దాన్ని అడ్డుపెట్టి స్ట్రాటజిక్గా అందరూ జట్టు కట్టారు నెక్స్ట్ ట్రిప్ ఓడగొట్టడం కోసం అన్నట్టు. ఎప్పుడైతే ఆ గ్యాప్ కనిపించిందో ఇప్పుడు అనేక సోర్సెస్ రంగంలోకి వచ్చేసినాయి. పౌర మానవ హక్కుల విభాగాలు, కుల సంఘాలు, మత సంఘాలు, ఇవన్నీ ఎవరైతే ఇంతవరకు ఒకప్పుడు మేధావులుగా కీర్తించబడ్డారో ఆ తర్వాత పక్కన పెట్టబడ్డారో వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కతాటి మీదకి వచ్చేశారు. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అలయన్స్ సైకలాజికల్లీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ ఇంటలెక్చువల్ సర్కిల్స్లోకి వెళ్ళిపోయింది. చాలా బలమైనటువంటి సోషల్ మీడియా వారు బిగిన్ చేశారు. ప్రతి అంశంలోనూ లోపాలని ప్రజలకి చూపెడుతూ ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక భ్రమ కాదు, ఒక భయాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కౌంటర్ ఇచ్చేటటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్యన సమన్వయం పార్టీ చేయట్లేదు, సిస్టమ్ సెట్ చేయట్లేదు. దాని పర్యవసానం వాళ్ళకి మార్గనిర్దేశనం చేసేవాళ్ళు కూడా కరువు అవడం. ఎవరన్నా వ్యక్తిగతంగా పనిచేస్తుంటే వాళ్ళని అవతల టార్గెట్ చేస్తుంటే అండగా నిలబడట్లేదు. దాంతో మనకెందుకులే, ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే ఎట్లా ఉంటుంది, ఓ పోస్టులు పెట్టినప్పుడు అవతల వాళ్ళందరూ కలిసేసి అటాక్ చేస్తూ ఉంటున్నారు వీళ్ళందరూ కలిసి. అప్పుడు పార్టీ వైపు నుంచి రెస్క్యూకి టీమ్గా ఇది ఫాలో అప్ అవ్వట్లా. దాంతో ఏమైపోతుంది, ఎవరికి వాళ్ళు మనకెందుకు ఈ గొడవ అంతా అనేటటువంటి రూట్లో ఉంటున్నాడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సపోర్టింగ్గా నిర్మాణాత్మకంగా పోస్టులు చేసేటటువంటి వాళ్ళందరూ మధ్యతరగతి వర్గాలు. అండలేదనుకున్నప్పుడు మాకెందుకు ఈ గొడవ అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి లాంగ్ స్టాండింగ్ ఇప్పుడు దెబ్బతింది అదే. చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా సైద్ధాంతిక అంశాలు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళు దశాబ్దాల తరబడి అదే సిద్ధాంతాలు చెప్పారు, జనాలకు బోరు కొట్టేసి. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను రెచ్చగొట్టడం సులభం. ఇప్పుడు నీట్ ఫెయిల్ అయిపోయింది చూడండి మోడీ. ఇప్పుడు ప్రతి నీట్ తల్లిదండ్రులు కూడా తిట్టుకుంటున్నారు మోడీని. ఇది తప్పు ఎవరిది అంటే ఖచ్చితంగా మోడీ చేస్తాడా నీట్, కానీ ఫెయిల్యూర్ ప్రభుత్వానికే వస్తుంది కదా. కాబట్టి ఆ నీట్ దగ్గర నుంచి తీసుకున్నా, లేదా ఇప్పుడు ధరలు పెరగడం అన్నటువంటి జరుగుతూనే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ హయాంలో జరిగినాయి, ఎవరున్నా జరుగుతూనే ఉంటుంది. కానీ అదిగో మోడీ కంట్రోల్ చేయట్లేదు. మోడీ వచ్చిన 10 ఏళ్లలో ఎంత పెరిగిపోయింది, ఎట్లా పెరిగిపోయింది. అట్లాగే జిఎస్టీ లాంటి విషయాల్లో ప్రజల ఆలోచనల్ని పట్టించుకోవట్లేదు. ఇవన్నీ కూడా కీలకమైనది. ప్రజా అంశాలని ప్రధానంగా తీసుకెళ్తున్నది కాంగ్రెస్ కూటమి. బీజేపీ వెనకబడుతుంది, ఆలోచించుకోవాల్సి ఉంది.